ఆడికి పలకడం రాకపోతే పక్కకి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చెప్తున్నా, ఆ వర్డ్ ఇలా కాదు, ఇది ఇలా మాట్లాడాలి, పబ్లిక్లో మళ్ళీ అర్థం చేసుకోవాలని ఉంటారని చెప్పడం దేవుని పిల్లల లక్షణం. కానీ పక్కోని గోకు నవ్వుతున్నావు చూసావా, నీకు వచ్చింది వాడికి రాలేదని పాయింట్ అవుట్ చేస్తున్నావే, చెప్పండి, అహంకారం. ఇవన్నీ దేవునికి ఎగనెస్ట్గా ఉంటాయంటే ఉంటాయి, ఇవి చాలు నరకానికి పోవడానికి. నువ్వు ఏంట్లోకి దొంగతనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఈ యాటిట్యూడ్ చాలు, జడ్జాగా నరకానికి పోతావు. ఇది రాసి పెట్టుకొని నేను జడ్జా మళ్ళీ చెప్తున్నా, జడ్జాగా నరకానికి పోతావు. నేను బాగా చదివేశాను అనుకోండి, బిఏ ఏదో ఎల్ఎల్బి ఏదో గ్రూప్స్ నేను ప్రిపేర్ అయిపోయాను అనుకోండి, నేను బాగా చదివిన తర్వాత చదువులు ఏలోకి పేర్లు పెట్టుకుంటూ తిరగకూడదు, గుర్తుపెట్టుకో. అహంకారం అంటే ఏంటి నడుతున్నాను, రొమ్ములిరిసి నడవడమే కాదు, నాకున్నది ఎదుటోళ్ళకి లేకపోతే దాన్ని బయటికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను చూసారా, ఇది అహంకారం, ఇది పాపమే.